ఈ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ప్రాక్టికల్గా అన్ని చూపించిన తర్వాత మిమ్మల్ని పర్ఫెక్ట్ సర్వేయర్గా తీర్చిదిద్దిన తర్వాత మిమ్మల్ని ప్రతి మండలానికి 5-10 మందిని అలాట్ చేస్తారు. ఆ 5-10 మంది అక్కడ ఉన్న సర్వేయర్లు, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మీరంతా కలిసి చైర్మన్స్ అని కూడా ఉంటారు ప్రతి మండలంలో. వాళ్ళందరూ కలిసి మీరంతా కలిసి సర్వే నెంబర్ 1 నుంచి ఒక గ్రామంలో 600 సర్వే నెంబర్లు ఉంటే మొత్తం 600 సర్వే నెంబర్లు కొలవాల్సి ఉంటుంది. మీరు కొలిసి ఏ సర్వే నెంబర్లో ఏ రైతు ఉన్నాడు, ఆయన దున్నుతున్నది ఎంత, వాస్తవంగా సర్వే భూమి ఎంత ఉంది, దాంట్లో వ్యత్యాసాలు ఏమున్నాయి, అవన్నీ దాన్ని మీరు పక్కాగా రికార్డు తయారు చేసి మన ఈ భూమి హక్కుల రికార్డుని మనం అప్డేట్ చేయాల్సిన బాధ్యత మనకు అప్పగిస్తారు. దాంట్లో మీరు ఇది మీకు స్టార్టింగ్ కాబట్టి మీరు చాలా మంచిగా చేయాల్సింది ఉంటుంది. ఎలాంటి తప్పులకి అవకాశం లేకుండా, ఎలాంటి విమర్శలకు మనం తాగిపోకుండా హోల్ హార్టెడ్గా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సింది ఉంటుంది. చాలా పెద్ద టాస్క్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి మీద పెట్టబోతుంది. దాన్ని మీరు కాపాడుకోవాలా. అట్లా అది ఏదో 3 నెలల్లో 2 నెలల్లో అయిపోయే పని కాదు కదా. లక్షల ఎకరాలు భూమి ఉంటుంది కాబట్టి మన దగ్గర 2 లక్షల పైచిలకు ఖాతాలు ఉన్నాయి. ఖాతాలు అంటే ఒక ఖాతాల 3 ఎకరాలు ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు, 50 ఎకరాలు కూడా ఉండొచ్చు కదా. కాబట్టి లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ లక్షల ఎకరాల భూమి మీరంతా కూడా కలిసి ప్రతి గుంట, ప్రతి సెంటు మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ లెక్కు ప్రతి యొక్క ఈ భూమి మీద మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో మీ యొక్క పాదం పడుతుంది. కాబట్టి పాదం ఏదో భస్మాసుర హస్తంలాగా కాకూడదు కదా, మంచి పాదం కదా. మా పొలంలో ఫలానా సర్వేయరు కొలిచారు, చాలా మంచి సర్వేయరు, చాలా మంచి జరిగింది మాకు, అప్పటి నుంచి మాకు ఏ కొలతల ఇబ్బందులు లేదు, మాకు హక్కులకు సంబంధించిన పంచాయతీలు లేవు, ఆమె వచ్చి మాకు బాగా న్యాయం చేసిపోయిండ్రు అని మిమ్మల్ని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టు మీరు పని చేసుకొని దాన్ని పరిపూర్తి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ఓలాకేర్. ఓకేనా? నా భాష అర్థమవుతుందా? క్లారిటీగా ఉందా? చేద్దామా మరి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. గుర్తు